హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, టాలీ ప్రైమ్లో స్టాక్ యూనిట్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అయితే ఈ లిస్ట్లో మనం యూజ్ చేయని స్టాక్ ఐటమ్ని ఐడెంటిఫై చేసి మనమైతే డిలీట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి మీరైతే రండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ ఐటమ్స్ అని ఉంది కదా, దీని మీద ఎంటర్ చేయండి. ఓకే, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఎక్సెప్షన్ రిపోర్ట్ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో అన్యూజ్డ్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇది ఎంటర్ చేయండి. ఓకే, సో ఏదైతే ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో ఇందులో నేను యూజ్ చేయని స్టాక్ ఐటమ్ అయితే ఈ కార్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది ఒకటే నేను యూజ్ చేయట్లేను. సో దీన్ని డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ స్పేస్ బార్ క్లిక్ చేయండి, అది బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. సింపుల్గా ఆల్ట్ డీ ప్రెస్ చేసి వైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మనం యూజ్ చేయనటువంటి స్టాక్ ఐటమ్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క టాలీ ప్రైమ్లో యూజ్ చేయని స్టాక్ ఐటమ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని డిలీట్ అయితే చేయవచ్చు. ఓకే, సో ఇది గైస్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు టాలీ ప్రైమ్కి సంబంధించి సపోర్ట్ ఏమైనా కావాలన్నా, కస్టమైజేషన్ కావాలన్నా కింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఓకేనా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.